మీరు పాండవులను కొట్టలేరని నాకు ముందే గనక చెప్పుంటే నేను కర్ణుడిని నా కమాండర్ గా పెట్టుకునేవాడిని కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాను, పాండవులను కొట్టడం ఎవరి వల్ల కాదు. యుద్ధరంగాన్ని మొత్తం ఒక థిక్ డార్క్ క్లౌడ్ కమ్మేసింది. అక్కడ అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. భీష్ముడిని నీ ఫుల్ పొటెన్షియల్ తో నువ్వు చంపుతావా లేకపోతే నన్ను చంపమంటావా? అర్జునుడు అసలు అంత భయంకరమైన యుద్ధాన్ని ఎలా చేయగలుగుతున్నాడో వీళ్ళు ఎవరికి అర్థం కాదు. మొత్తం మహాభారతం తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ మై ఇన్స్టాగ్రామ్. నేను అక్కడ ఆల్మోస్ట్ 120 పార్ట్స్ చేశాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి, ప్రతి ఒక్క యుద్ధం గురించి అక్కడ క్లియర్ గా ఉంది. Follow me on Instagram, subscribe to the YouTube channel. Let's get into the video. మూడవ రోజు స్టార్ట్ కాగానే భీష్ముడు అందరినీ గరుడ వ్యూహంలో ఫామ్ చేస్తాడు. అదొక ఈగిల్ షేప్డ్ ఫార్మేషన్. భీష్ముడు అందరికంటే ముందు ఈగిల్ బీక్ లాగా నిల్చొని ఉన్నాడు. ఆ ఈగిల్ 2 కళ్ళు ద్రోణాచార్యుడు ఇంకా కృపాచార్యుడు, భూరిశ్రవ, శల్య, భగదత్త, జయద్రథ్ వీళ్ళందరూ ఆ గరుడ యొక్క వింగ్స్. ఇది చూసిన ధృష్టద్యుమ్నుడు పాండవుల సేనని మొత్తం ఒక ఫుల్ మూల్ లాగా ఫామ్ చేసి పెడతాడు. గరుడ వ్యూహానికి టాకిల్ చేయడానికి ఈ వ్యూహమే పనికొస్తుంది. సత్యకి అర్జునుడి యొక్క స్టూడెంట్. యాదవుల్లో నుంచి సత్యకి ఇంకా కృష్ణుడు మాత్రమే పాండవుల వైపుగా ఉన్నారు. మిగతా అందరూ కౌరవుల వైపుగా ఉన్నారు. కురుక్షేత్రం 3వ రోజు యుద్ధంలో గాంధార్ సేన మొత్తం సత్యకి మీద పడ్డారు. తన రథాన్ని వాళ్ళు విరగొట్టేశారు. సత్యకి అప్పుడు పరిగెత్తుకుంటూ అభిమన్యు రథాన్ని ఎక్కుతాడు. సత్యకి ఇంకా అభిమన్యు ఇద్దరు కలిసి గాంధర్వులను చంపడం మొదలెడతారు. వాళ్ళు చంపడం మొదలెట్టంగానే ఎక్కడ చూడు అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. కొన్ని వందల మంది చనిపోతున్నారు. అభిమన్యుడు రథం అక్కడ పడున్న కొన్ని వందల శవాల మీదుగా అలా వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా ఆ యుద్ధ రంగంలో రక్తం చెల్లుతుంది. ఇది ఇక్కడ జరుగుతుండగా ఇంకొక వైపుగా భీముడు, దుర్యోధనుడు ఫేస్ టు ఫేస్ వస్తారు. భీముడు కొట్టిన బాణానికి దుర్యోధనుడు అన్కాన్షియస్ అయిపోతాడు. దుర్యోధనుడి రథసారథి తనని తీసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. కురుక్షేత్రం 3వ రోజు యుధిష్ఠర్ తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. తన అసలు ఎవరిని పట్టించుకోకుండా యుద్ధాన్ని చేస్తున్నాడు. తన యుద్ధానికి కౌరవులు భయపడుతున్నారు, పరిగెడుతున్నారు. మీరందరూ క్షత్రియులు, అలా పరిగెత్తకండి, వచ్చి పోట్లాడండి అని భీష్ముడు వాళ్ళతో అంటాడు. భీష్ముడి మాటలు పట్టించుకోకుండా వాళ్ళందరూ పరిగెడుతూనే ఉన్నారు. యుధిష్ఠర్ని చూసి, పితామహ, నా మనుషులందరూ చనిపోతున్నారు, వాళ్ళని కాపాడడానికి మీరు అసలు ఏమీ చేయట్లేదు. మీరు పాండవులను కొట్టలేరని నాకు ముందే గనక చెప్పుంటే నేను కర్ణుడిని నా కమాండర్ గా పెట్టుకునేవాడిని కదా అని దుర్యోధనుడు భీష్ముడితో అంటాడు. దుర్యోధన, నీకు ఎన్నిసార్లు చెప్పాను, పాండవులను కొట్టడం ఎవరి వల్ల కాదు. అయినా కూడా నేను నా 100% ఇస్తున్నాను. సరే, ఇప్పుడు నీ ఎనిమీస్ ని నేను ఎలా చంపుతానో చూడు అని భీష్ముడు యుద్ధ రంగంలోకి మళ్ళీ దిగాడు. భీష్ముడు పోట్లాడటం చూస్తుంటే అడవిలో ఒక భయంకరమైన సింహం వేట చేస్తున్నట్టుంది. ఆ యుద్ధ రంగాన్ని మొత్తం ఒక థిక్ డార్క్ క్లౌడ్ కమ్మేసింది. అసలు భీష్ముడు మళ్ళీ యుద్ధ రంగానికి ఎందుకు వచ్చాడన్నంత భయంకరంగా తన యుద్ధాన్ని చేస్తున్నాడు. ఆ గాలిలో ఒక రకమైన భయం నిలిచిపోయింది. అండ్ ఇంకొక సౌండ్ కూడా వినిపిస్తుంది. తలలు కట్టేది, కాళ్ళు కట్టేది, చేతులు కట్టేది. ఇక్కడ అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. భీష్ముడు కొన్ని వేల మందిని అలా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. పాండవుల మహారథులు కూడా ఒక పాయింట్ లో భయపడుతున్నారు. వాళ్ళ బెటాలియన్స్ ని వాళ్ళు వెనక్కి తిప్పుకొని కవర్ కోసం ట్రై చేస్తున్నారు. అర్జునుడు సత్యకి కూడా ఏం చేయలేకపోతున్నారు భీష్ముడిని అలా చూడడం తప్ప. అర్జున, భీష్ముడిని చంపడానికి ఇదే నీ కరెక్ట్ టైం అని కృష్ణుడు అంటాడు. కృష్ణుడు అర్జునుడి రథాన్ని భీష్ముడి దగ్గరగా తీసుకెళ్తున్నాడు. అట్ ది సేమ్ టైం భీష్ముడు కొట్టే బాణాలు అర్జునుడికి తాకకూడదని ఆ రథాన్ని తను అటు ఇటు చేస్తూ తీసుకెళ్తున్నాడు. కానీ అర్జునుడు కొట్టే ప్రతి ఒక్క బాణాన్ని భీష్ముడు ఈజీగా బ్లాక్ చేసేస్తున్నాడు. అర్జునుడితో పోట్లాడుతూనే వేరే పాండవుల వారియర్స్ ని కూడా భీష్ముడు కొడుతున్నాడు. కృష్ణుడికి అర్జునుడు ఎక్కడో తగ్గి ఫైట్ చేస్తున్నాడని తెలుస్తుంది. అర్జున, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఇది ఇలాగే గనక కొనసాగిందంటే ఇంకా సేపట్లో భీష్ముడు అందరినీ చంపేస్తాడు. నిన్ను నమ్ముకొని కొన్ని వేల మంది చనిపోయారు. నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? భీష్ముడిని నీ ఫుల్ పొటెన్షియల్ తో నువ్వు చంపుతావా లేకపోతే నన్ను చంపమంటావా అని కృష్ణుడు తన రథాన్ని వదిలేసి ఆ రథంలో నుంచి కిందికి వస్తాడు. కృష్ణుడు వేలిపై సుదర్శన చక్రం వచ్చింది. అది చూడంగానే భీష్ముడు తన వెపన్స్ ని కింద పడేస్తాడు. భీష్ముడి కళ్ళల్లో మెరుపు అండ్ ఆనందం. మాధవ, నీ చేతిలో చనిపోవడం కంటే కీర్తి ఇంకేమైనా నాకు ఉంటుందా? ఆ సుదర్శన చక్రాన్ని నాపై విసురు. నీ చేతిలో గనక నేను చనిపోయానంటే తప్పకుండా స్వర్గానికి వెళ్తాను. అండ్ యుద్ధంలో శస్త్రాన్ని పట్టనన్న నిన్ను శస్త్రాన్ని పట్టేలా చేశానంటే ఇక్కడే నేను గెలిచేశాను. నీ చేతిలో చనిపోవడం నా భాగ్యం అని భీష్ముడు అలా నిల్చునిపోయి ఉంటాడు. ఆగండి గోవిందా అని అర్జునుడు కృష్ణుడు కాళ్ళపైన పడిపోతాడు. నన్ను క్షమించండి, కానీ ఆ సుదర్శన చక్రాన్ని మాత్రం వేయకండి. అంటే భీష్ముడు చేసే భయంకరమైన యుద్ధానికి కృష్ణుడు కూడా తనని తాను ఆపుకోలేకపోయాడు. కృష్ణుడి కోపం చల్లారుతుంది. తను మళ్ళీ ఆ రథంలోకి ఎక్కాడు. అప్పుడు అర్జునుడు తన అసలైన యుద్ధం చేయడం మొదలెడతాడు. అర్జునుడు అప్పుడు తన మనోహరాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. విత్ ఇన్ సెకండ్స్ లో కొన్ని వేల మందిని డెడ్ బాడీస్ గా చేసేస్తుంది. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవ వీళ్ళందరూ కలిసి వచ్చినా అర్జునుడు నాపలేకపోతున్నారు. అర్జునుడు అసలు అంత భయంకరమైన యుద్ధాన్ని ఎలా చేయగలుగుతున్నాడో వీళ్ళు ఎవరికి అర్థం కాదు. అర్జునుడు గాంధీవం నుంచి వచ్చే బాణాలు అసలు నిజంగానే గాంధీవం నుంచి వస్తున్నాయా లేకపోతే తన చెయ్యి ఆ బాణాలను ప్రొడ్యూస్ చేస్తుందా అన్నంత స్పీడ్ గా
అర్జునుడు తన బాణాలను కొడుతుంటాడు. కనికరం అన్న వర్డ్ నే అర్జునుడు ఇక్కడ మర్చిపోతాడు. ఎంత మంది తన ముందుకు వచ్చినా తను చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు సూర్యాస్తమం అయ్యేంత వరకు అర్జునుడి దండయాత్ర మాత్రం ఆగలేదు. 3వ రోజు కురుక్షేత్రం అయిపోయిన తర్వాత కౌరవులు కూర్చొని అర్జునుడు ఆ రోజు ఎంత మందిని చంపాడో లెక్క వేసుకుంటారు. అర్జునుడు ఒక్కడే ఆ రోజు చంపింది 10,000 రథులు, 700 ఏనుగులు అండ్ మొత్తం మలవ్, ప్రచయ, కృష్ణ సేన మొత్తాన్ని అర్జునుడు ఆ ఒక్క రోజులో చంపేశాడు. 4th డే ఆఫ్ కురుక్షేత్రం ఒక భయంకరమైన యుద్ధంతో మొదలవుతుంది. దృష్టద్యుమ్నుడు ఇంకా శల్య వాళ్ళ కొడుకు ఒక భయంకరమైన యుద్ధాన్ని చేస్తారు. కానీ ఒక పాయింట్ లో దృష్టద్యుమ్నుడు ఆ యువరాజుని తన గదతో చంపేస్తాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడిపై దుర్యోధనుడు, కృపాచార్యుడు, శల్య అందరూ కలిసి దాడిని చేస్తారు. దృష్టద్యుమ్నుడితో యుద్ధం జరుగుతుండగానే దుర్యోధనుడు దూరంగా చూస్తాడు. భీముడు కౌరవుల డిఫెన్స్ ని కొట్టేస్తున్నాడని, వాళ్ళ సేనలోకి చొరబడుతున్నాడని. అప్పుడు తన 14 బ్రదర్స్ ని భీముడితో పోట్లాడడానికి దుర్యోధనుడు పంపిస్తాడు. ఆ 14 మందిని చూడంగానే భీముడు ఫస్ట్ నవ్వుతాడు. మీకు గుర్తుందా, చిన్నప్పుడు నేను మీతో ఆడేవాడిని, అప్పుడప్పుడు మిమ్మల్ని హేళన చేసేవాడిని, కానీ ఇవాళ జరిగే ఆట మాత్రం వేరుంటుంది అని భీముడు వాళ్ళపై యుద్ధం చేయడానికి దూకుతాడు. ఒక 10,000 ఏనుగులున్న లెజిమెంట్ కూడా భీముడిని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ భీముడిని ఎవ్వరూ ఆపలేకపోతారు. ఆ ఏనుగులు కూడా పెయిన్ తో ఒరుతున్నాయి. భీముడు ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు. అక్కడున్న 1000 మంది సోల్జర్స్ తలలను తన గదతో కొట్టి విరగొట్టేస్తున్నాడు. ఏనుగుల ట్రంక్స్ ని తను విరిచేస్తున్నాడు. భీముడు కొట్టడం చూస్తుంటే అందరికి శివతాండవం గుర్తొస్తుంది. భీముడు బాడీ మొత్తం రక్తం, తన ముందు ఎవరొచ్చి నిల్చున్నా చావు. తనను చూస్తేనే సగం మంది సేన భయపడి పారిపోతున్నారు. తనను అసలు ఆపడం ఎవరి తరం కావట్లేదు. మీరు ఇంత కాన్సన్ట్రేట్ చేసి వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ద వే ఐ ఎక్స్ప్లెయిన్, ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్. అండ్ నేను ఎవ్రీ డే 2 రోజుల కురుక్షేత్రాన్ని ఇదే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టు నాట్ మిస్ అవుట్, click the bell icon. I'll see you guys tomorrow.